హలో అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం ఇంట్లో బొబ్బట్లు చేసుకున్నప్పుడు వేడిగా తింటే మెత్తగానే ఉంటాయి. కానీ కాస్త చల్లారిన తర్వాత చూసారంటే బొబ్బట్ల పైన పిండి కాస్త డ్రై అయిపోయి ఎండిపోయినట్లు గట్టిగా మారిపోతుంది. సో, బొబ్బట్లు చల్లారిన తర్వాత కూడా మెత్తగానే ఉండాలంటే పిండిలో ఇది ఒక్కటి వేసి కలపండి చాలు. 2, 3 రోజులైనా సరే ఫ్రిడ్జ్‌లో పెట్టినవైనా మెత్తగా నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతాయి. సో, లేట్ చేయకుండా ఆ సీక్రెట్ ఇంగ్రీడియెంట్ వేసి బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీడియోనెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బొబ్బట్ల కోసం ముందుగా ఒక బౌల్‌లోకి ముప్పావు కప్పు వరకు శనగపప్పు తీసుకొని 3 సార్లు కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత ఇందులో 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 4 గంటల సేపు నాననివ్వాలి. ఇలా 4 గంటల సేపు పప్పుని నానబెట్టుకోవడం వల్ల మెత్తగా అయ్యి త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు బొబ్బట్ల పిండి కలుపుకోవడం కోసం ఒక బౌల్‌లోకి 1 కప్పు వరకు మైదా వేసుకోండి. మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండైనా వేసుకోవచ్చు. బొబ్బట్లు చల్లారిన తర్వాత పైన లేయర్ గట్టిగా అవ్వకుండా ఉండటం కోసం 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్మా రవ్వనైతే వేసుకోండి. ఇందులోని పావు టీ స్పూన్ వరకు వంట సోడా కూడా వేసుకొని ఫస్ట్ ఈ డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ బాగా కలిసేట్టు కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని గట్టిగాని అలాగని లూజ్ కానీ కాకుండా ఈ విధంగా కాస్త జిగురుగా స్టిక్కీగా ఉండేలాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకొని మరొకసారి పిండంతా కూడా బాగా కలపండి. మొత్తం పిండంతా కలుపుకున్న తర్వాత పిండిని సమానంగా పరుచుకొని గిన్నెలోనే ఈ పిండంతా నూనెలో మునిగేలాగా ఆయిల్‌ని వేసుకొని ఈ పిండిని ఆయిల్‌లో మరొకసారి బాగా డిప్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 గంటల సేపు నాననివ్వండి. ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్‌లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా! మనం ముందే నానబెట్టి ఉడికించుకోవడం వల్ల పప్పు మెత్తగా అయ్యి బాగా ఉడికింది. ఇప్పుడు ఈ పప్పులోని వాటర్ అంతా కూడా ఫిల్టర్ చేసేసుకోండి. స్పూన్‌తో కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఇంకా వాటర్ ఏమైనా ఉంటే మొత్తం అంతా ఫిల్టర్ చేసేసుకొని, పప్పు మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి. చూసారు కదా! ఈ విధంగా అసలు పలుకు లేకుండా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 1 కప్పు వరకు తురుముకున్న బెల్లం, బెల్లం కరగడానికి పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని, ఇప్పుడు ఈ బెల్లాన్ని కలుపుకుంటూ పూర్తిగా కరిగించుకున్న తర్వాత ఇందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకొని మళ్ళీ అదే ప్యాన్‌లోకి ఆ వాటర్‌ని వేసేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి కలపండి. ఇలా నెయ్యి వేసి కలపడం వల్ల టేస్ట్ వస్తుంది. అలాగే పాకం గట్టి పడిపోకుండా ఉంటుందనమాట. ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపప్పు ముద్దను కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు గరిటె వెనక వైపుతో కలిపారంటే మీకు ఈజీగా కలిసిపోతుందనమాట పప్పు, బెల్లం వాటర్ కూడా. ఇలా కలుపుతూ ఉండగా మిక్చర్ కాస్త దగ్గర పడి మనం బూరెల్లో చేసుకునే పూర్ణంలాగా రెడీ అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మరొకసారి కలిపి ఫైనల్‌గా స్టవ్ ఆఫ్ చేసే ముందు పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసి కలిపేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్ణాన్నంతా ఈ విధంగా గిన్నె అంచులకి స్ప్రెడ్ చేసుకున్నారంటే పూర్ణం త్వరగా చల్లారుతుంది. ఇప్పుడు బొబ్బట్లు చేయడం కోసం ఒక స్టీల్ ప్లేట్ మీద బటర్ పేపర్‌ని ప్లేస్ చేసుకొని కాస్త ఆయిల్‌ని గ్రీస్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న బొబ్బట్ల పిండిని మరొకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండి ముద్దని తీసుకొని మనం ముందు బొబ్బట్ల పిండి నానబెట్టుకున్న ఆయిల్‌లోనే డిప్ చేసుకొని ఫ్లాట్‌గా కాస్త స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని కూడా ప్లేస్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే బొబ్బట్లు చేసేటప్పుడు పైన తీసుకునే పిండి ముద్ద, లోపల పెట్టే పూర్ణం 2 ఈక్వల్ సైజ్‌లో తీసుకున్నారంటే బొబ్బట్లు పర్ఫెక్ట్‌గా కుదురుతాయండి. ఈ విధంగా లోపల పూర్ణాన్నంతా పైన పిండితో కవర్ చేసుకున్న తర్వాత పిండిని కాస్త ట్విస్ట్ చేసి ఎక్స్‌ట్రా పోర్షన్‌ని కట్ చేసేసుకొని, ఇప్పుడు ఈ బొబ్బట్ల పిండిని మరొకసారి ఆయిల్‌లో డిప్ చేసి బటర్ పేపర్ మీద కాస్త ప్రెస్ చేసి మరొక బటర్ పేపర్‌ని పైన పెట్టి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు ప్లేట్‌ని కాస్త రొటేట్ చేసుకుంటూ ఒక వేలుతో స్ప్రెడ్ చేసుకున్నారంటే మీకు ఈజీగా బొబ్బట్లు ప్రిపేర్ అయిపోతాయి. చూసారు కదా! ఎక్కడ కూడా బొబ్బట్లు పిండి చెరగకుండా చాలా నీట్‌గా వచ్చేసినియి. ఇప్పుడు ఈ బొబ్బట్ల పిండిని బటర్ పేపర్ నుంచి సెపరేట్ చేసి పెనం మీద వేసుకొని లో ఫ్లేమ్‌లోనే ఒకవైపు కాస్త ఎర్రగా కాలిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని కాస్త నెయ్యిని అప్లై చేసుకొని కాల్చుకోవాలి. ఇదే విధంగా మరొక సైడ్ కూడా టర్న్ చేసుకొని రెండవ వైపు కూడా కాస్త నెయ్యి అప్లై చేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు కాలనిచ్చి
వేరొక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఈసారి బొబ్బట్ల పిండిలో సూజీ రవ్వ కూడా యాడ్ చేసుకొని పిండినైతే ప్రిపేర్ చేసి చూడండి. ఖచ్చితంగా పైన లేయర్ గట్టిగా అవ్వకుండా మీకు ఎన్ని రోజులైనా సరే ఈవెన్ ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా పైన లేయర్ గట్టి పడకుండా నోట్లో వేసుకోగానే సాఫ్ట్‌గా మెల్ట్ అయిపోతాయండి. మీరు కూడా బొబ్బట్ల రెసిపీ ఒక్కసారి ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.